దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై దేవునికి మనము నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నా కృప దూరము చేయను, అతనికి నా కృప దూరము చేయను. 15వ వచనం చివరి భాగంలో దేవుని బిడ్డలారా, అతనికి నా కృప దూరము చేయను. తండ్రి అయిన దేవుడు నాతాను ప్రవక్త గారి ద్వారా దావీదు గారిని గురించి చెప్తున్న మాట, సౌలునకు నా కృప దూరం చేశాను, కానీ దావీదు గారికి నా కృపను దూరం చేయను అని దేవుడు చక్కటి వాగ్దానంతో కూడిన మాట మరి రాజు అయినటువంటి దావీదు గారిని గురించి ఆయన పలికారు. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్నటువంటి, వాగ్దానం వింటున్నటువంటి మనందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిస్తున్నారు. అతనికి నా కృప దూరము చేయను. లేకుంటే స్త్రీలైన వారుంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు ఆయన కృప దూరం చేయనని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవహు అనేటువంటి దేవుని భయభక్తులు కలిగి, దేవుని భయభక్తులు కలిగిన నోవహు గారి జీవితం మనకు కనబడుతుంది. నోవహు గారు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అని 6వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ కృపను మనకు దూరం చేయనని, కృపతో నింపుతానని వాగ్దానం ఇస్తున్నారు. నోవహు గారు దేవుని కృప పొందినవాడుగా ఉన్నట్లుగా మరి దావీదు గారికి దేవుడు తన కృపను దూరం చేయనని వాగ్దానం ఇచ్చినట్లుగా నా జీవితంలో కూడా దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించినట్లు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరినీ మరి సంతృప్తిపరిచి వాగ్దానం మన జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. వీక్షిస్తున్న బిడ్డలను, వింటున్న బిడ్డలను మీరు దీవించి కృప వారి పట్ల అధికము చేయండి. ఈ దినదీవులతో నింపండి. దినం చేయించిన పనులు, ప్రయాణములు, ఆరోగ్య విషయాలలో అందరికీ తోడుగా ఉండండి. బలహీనలు బలపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎవరు ఏ అవసరత కొరకు అడుగుతున్నారో నిశ్చయముగా క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో వారి ప్రతి అవసరతను మీ నామములు తీర్చండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దినదీవులతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.